Okay, next question. The equations of motion of a projectile are given by x is equal to 3060 meter and 2y is equal to 9060 minus 9.8 t square meter. The angle of projection theta value మనం కనుక్కోవాలి. ముందుగా ఇవి x అనేది హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్, y అనేది వర్టికల్ డిస్ప్లేస్మెంట్. సో ఇది 2y అని ఉంది, మనం yలోకి మార్చుకుందాం. సో 2తో డివైడ్ చేస్తే 248 96. సో ఇక్కడ 4.9 9.8/2 అంటే 4.9 t స్క్వేర్. సో ఇది హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే u cos theta ఇంటూ t. ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి u sin theta ఇంటూ t మైనస్ హాఫ్ gt స్క్వేర్. ఓకే, దాని ఫార్ములా అలా ఉంటుంది, స్టాండర్డ్ ఫార్మ్. సో రెండు కంపేర్ చేసుకున్నట్లయితే u cos theta ఈజ్ ఈక్వల్ టు 36. ఇక్కడ ఇది కంపేర్ చేసుకుంటే t పక్కన u sin theta ఇక్కడ 48 ఉంది. u sin theta ఈజ్ ఈక్వల్ టు 48. ఓకే, సో ఈ రెండు ఉదాహరణ కూడా డివైడ్ చేసుకుందాం మనం. u sin theta బై u cos theta. మనకు కావాల్సింది యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ థీటా కావాలి కాబట్టి u అనేది క్యాన్సిల్ అవ్వాలి. సో u sin theta అంటే 48, u cos theta అంటే 36. 12 4 12 3 12 4 12 3 క్యాన్సిల్ అవుతుంది. u క్యాన్సిల్, సైన్ బై కాస్, tan theta ఈజ్ ఈక్వల్ టు 4/3. మరి మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూసుకుంటే అన్నీ కూడా సైన్ ఇన్వర్స్ అనే ఉన్నాయి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవడం ద్వారా సైన్ థీటా వాల్యూ కనుక్కొని, ఓకే, tan అంటే 4/3 ఆపోజిట్ బై అడ్జసెంట్. ఈ హైపోటెన్యూస్ 5 వస్తుంది. ఫ్రమ్ దిస్ వీ గెట్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ 4/5. దేర్ ఫోర్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 4/5 is the answer. Sin inverse 4/5. Therefore option 1 is the right answer.